బ్రేకింగ్ న్యూస్. ట్రంప్ వైఖరి ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. ముఖ్యంగా నిన్నటి వరకు భారతదేశం తనని సంతోషపెట్టాలన్న ట్రంప్ ఇప్పుడు మోడీనే సంతోషంగా లేరని వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈయన మాటలపైన అంతర్జాతీయంగా చర్చ నడుస్తూ ఉన్నది. అయితే ట్రంప్ ఇటీవల ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ప్రధాని మోడీ తనకు స్నేహితుడే, కానీ తాను ఇప్పుడు సంతోషంగా లేరని చెప్పేసి వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యల వెనుక ఏదైతే వాణిజ్యానికి సంబంధించిన టారిఫ్ల విషయం ఉందో అదే అని చెప్పేసి చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. రష్యాతో భారత్ సంబంధాలు పెట్టుకొని రష్యా నుంచి భారత్ ముడి చమురు అలాగే దానికి సంబంధించిన ఆయిల్ కొనుగోళ్లు చేస్తూ ఉంది. కాబట్టి ఇది ట్రంప్కు మొదటి నుంచి నచ్చడం లేదు. అయితే ఆ ట్రంప్కు సంబంధించి ఏదైతే ట్రంప్ వివాదాలు ఉన్నాయో అవి ముఖ్యంగా కేవలం రష్యా భారత్ కొనుగోళ్లపైనే కాకుండా ఇతర వాణిజ్య అంశాలపై కూడా ఉన్నట్లు విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ముందుగా ట్రంప్ చెప్పేది ఏంటంటే భారత్ తనపై అలిగితే అమెరికాకు కానీ తనకు కానీ పెద్దగా నష్టం జరిగేది ఏమీ లేదన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఆయన విధించే టారిఫ్ల వలన అమెరికా అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా ఇంకా సంపన్నమైన రాజ్యంగా మారుతుందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. త్వరలోనే $650 మిలియన్ అమెరికాకు వచ్చి పడుతున్నాయని చెప్పేసి ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుకు సంబంధించిన ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో ఆ ఒప్పందాలను సవరించుకోవాలని చెప్పేసి ట్రంప్ సూచిస్తూ ఉన్నారు. ట్రంప్ సూచన మేరకు మోడీ ప్రభుత్వం రష్యాతో ఆ చమురు కొనుగోలు సవరణలు చేసుకుంటే ఖచ్చితంగా భారతదేశానికి కూడా మంచి రోజులు రానున్నాయన్నట్లు ఆయన ఇండైరెక్ట్గా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మోడీ అతి త్వరలోనే అతనితో కలిసే అవకాశం ఉంటుందా లేదంటే మోడీతో కలవాలనే ట్రంప్ ఈ విధంగా మాట్లాడుతున్నారా అని విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ట్రంప్ ఏదైనా చేసే ముందు ఆయన ఒక ప్రకటన చేయడం అనేది పరిపాటిగా వస్తున్న విషయమే, అది అందరికీ తెలిసిన విషయమే. ఆయన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా కొన్ని ట్వీట్లు చేస్తూ ఉంటారు. ప్రధాని మోడీ గురించి లేదంటే ఇతర ఏ దేశం గురించి అయినా ఆయన మాట్లాడడానికి ముందు దానికి సంబంధించి కొన్ని అలిగేషన్స్ వేయడమా లేదంటే దానికి సంబంధించిన ఏదో ఒక విషయాన్ని చాలా సంచలనాత్మకమైన విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఆ తర్వాత మంతనాలు జరిపి అంతా ఏమీ లేదు అన్నట్లు ఆయన కేవలం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఇప్పుడు కొత్తగా కాదు, అది గతం నుంచి వస్తూ ఉన్నది. గతంలో ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు కూడా భారత్పై అనేక ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేసిన తర్వాత ఇక భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఆయనను వెళ్ళి కలవడంతో అవన్నీ ఏం లేవు, భారత్ అలాగే అమెరికాకు మంచి సంబంధాలు ఉన్నాయన్నట్టు అప్పట్లో ట్రంపే ఒప్పుకున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా మోడీ పైన కావాలని అలిగేషన్స్ లేదంటే కావాలని కొన్ని కామెంట్స్ చేసి అది వివాదాస్పదం అయిన తర్వాత మోడీని కలవాలనే ప్రపోజల్ ఈయన నుంచి పెట్టేసి మోడీని కలిసిన తర్వాత అంతా ఏం లేదు, మేమంతా స్నేహితులమే, మంచి స్నేహితులం, భారత్ అమెరికా మధ్య మంచి స్నేహబంధం ఉంది, ద్వైపాక్షిక బంధాలు ఉన్నాయి అని చెప్పేసి ఆయన ప్రకటించే అవకాశం ఉంటుందని కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా ట్రంప్ భారత్పై అలగడానికి ముఖ్య కారణాలు కేవలం వాణిజ్యం మాత్రమే కాదు, అంటే కేవలం ముడి చమురు మాత్రమే కాదు, వాణిజ్యానికి సంబంధించి ఏదైతే ఫైటర్ జెట్లకు సంబంధించిన కొనుగోలు అంశం కూడా ఉంది అనేది నిపుణులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే F-35 లాంటి F-35, F-16, F-15 లాంటి యుద్ధ విమానాలను అయితే భారత్ కొనుగోలును ఆపివేసింది అన్న విషయం అందరికీ తెలిసిందే. దానికి సంబంధించిన ఒప్పందాలపై కూడా ఇకపై సంతకం చేయబోము అన్నట్లు భారత్ వైఖరి అయితే కనిపిస్తూ ఉన్నది. దీంతో మోడీ వైఖరిని ఎలాగైనా ఎండగట్టాలి, తన దారికి తెచ్చుకోవాలని ట్రంప్ ఈ విధంగా ఏవో ఎత్తుగడలు వేస్తున్నట్లయితే కొంతమంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు తాజాగా ట్రంప్ మాట్లాడిన మాటలు అయితే వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి. నిన్నటి వరకు భారతదేశం తనను సంతోషపెట్టాలి, ఎందుకంటే మేము ఇప్పటికే 50% టారిఫ్లు ఇస్తున్నాము, 25% సుంకాలేమో నామినల్ సుంకాలు కాక మరొక 25% టారిఫ్లు అయితే అవి పెనాల్టీ టారిఫ్లు. ఆ పెనాల్టీ కారణం రష్యా నుంచి మీరు చమురును కొనుగోలు చేయడమే అన్నట్లు ఆయన బాహటంగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆ కొనుగోలు ఒప్పందాన్ని మీరు సవరించుకోకపోతే ఇంకా మరింత టారిఫ్లు పెంచే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇకనైనా నన్ను సంపన్నం చేసుకోవాలి, నన్ను సంతోషపెట్టాలి అన్నట్లు వ్యాఖ్యానించిన ట్రంప్ ఇప్పుడు మాట మార్చినట్టు కనిపిస్తూ ఉన్నది. మోడీ నాకు స్నేహితుడే, మంచి స్నేహితుడే, వారి మధ్య మంచి అనుబంధం ఉంది, కానీ ఎందుకో మోడీ కాస్త అలిగాడు, నా మీద కోపంతో ఉన్నాడు, గుర్రుగా ఉన్నాడు అన్నట్లు ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇక ట్రంప్ మాటలను అయితే ఎవరు సీరియస్గా తీసుకోరు, కానీ ఆయన పనులు మాత్రం చాలా సీరియస్గా ఉంటాయనేది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. కాబట్టి
ట్రంప్ మాటలను ప్రతిదీ నిశితంగా పరిశీలించాలి, ఆయన అడుగులను కూడా గమనించాలి. ఆయన ఎలాంటి అడుగులు వేస్తారో ఆయనకే తెలియదు అన్నట్లు విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మామూలుగా కొంతమంది ఆర్థికవేత్తలు అయితే చెప్తా ఉంటారు, ట్రంప్ అనే వ్యక్తి పిచ్చోడి చేతిలో రాయలాంటి వాడు, ఆయన ఆలోచనలు ఎలా ఉండేది తెలియదు. అటు మొన్నటి వరకు వెనుజులా పైన తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా వెనుజులకు లాస్ట్ వార్నింగ్ అంటూ వచ్చాడు. అవే మాటలు మాట్లాడుతూ వచ్చాడు. కానీ సడన్గా ఆయన మదురైని కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చేసాడు. కాబట్టి ట్రంప్ మాటలు ఒక తీరుగా ఉంటాయి, ఆయన చేష్టలు మాత్రం ఆయన చేతలు మాత్రం చాలా సీరియస్గా ఉంటాయి. కాబట్టి ట్రంప్ మాటలను, ఆయన చేతలను, ఆయన కదలికలను ఆర్థిక నిపుణులు నిశితంగా పరిశీలిస్తూ ఉన్నారు. కాబట్టి భారత్ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలనే సూచనలు అయితే చేస్తూ ఉన్నారు.